మామయ్య నన్ను ఆశీర్వదించండి. సరే అమ్మా. సంతోషంగా ఉండు. పైకిలే. పాపకు మ్యాటర్ అర్థమైనట్టుంది. రేపటికి లైన్లోకి వస్తుంది. నీలు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆగండి, వస్తున్నాను. ఏంటి? ఒక్క నిమిషం అండి. చెప్పు. ఏవండి, మీ నాన్నగారి పద్ధతి అసలు బాగాలేదండి. మా నాన్న గురించి నాకు చెప్తున్నావా? ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నాడండి. నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏం ఆడుతున్నావు? మా నాన్న నిన్ను టచ్ చేయడం ఏంటి? అవునండి, ఇవాళ పూజ చేస్తుంటే ఆశీర్వదించమని అడిగితే ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నాడు. మామయ్య గురించి అలా చెప్తే కళ్ళు పోతాయి. అలాగా ఎవరు నేర్పారు ఇదంతా నీకు? నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా నన్ను నమ్మించలేవు. మా నాన్న నిప్పు. ఏమనుకుంటున్నావు? మీరు ఇలాగే నమ్ముతూ ఉండండి, ఏదో ఒక రోజు కొంప ముంచుతా. ఏం మాడుతున్నావు మా నాన్న గురించి? నిన్ను ఏమనుకుంటున్నావు? నన్ను నమ్మండి. నువ్వు ఇలాంటి ఇంకోసారి చెప్పావనుకో గోబ పగిలిపోద్ది. పని చూసుకోపా. మనశ్శాంతి లేదు ఇంట్లో. నీలు, ఏం కాదు, ఒక్కసారిగా రా. ఏం కాదు నీలు, నా మాట విను. రా. అసలు మీ గురించి ఏమన్నాడు? రా, నేను మేనేజ్ చేస్తాను కదా మా అబ్బాయి తోటి. రా నీలు, నేను చూసుకుంటానని చెప్పాను కదా. రా రా నీలు, ప్లీజ్ 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 రా. ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి. ఎవరేమనుకోరు. ఇప్పుడు ఎవరు వస్తారు? ఎవరు రారు. రా రా రా. కమాన్ 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 ప్లీజ్. నీలు ఆగు. ఏయ్, ఇదేమో రన్నింగ్ రేస్ అనుకున్నావు? పరిగెడుతున్నావు? ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? మళ్ళీ మొదలెట్టావా? కళ్ళ ముందు చూసి కూడా మళ్ళీ మొదలెట్టావా అంటారేంటండి? మా నాన్న సంగతి నాకు తెలీదా? నువ్వు మా నాన్నని నన్ను ఎడతీయాలనుకుంటున్నావు. చెప్పు, ఇంకో 100 చెప్పు. మా నాన్న గురించి నమ్మేస్తా. మా నాన్న గురించి నాకు తెలవదా? చిన్నప్పటి నుంచి చూసా మా నాన్నని, నేను నమ్మను. నువ్వే కావాలని మా ఇద్దరిని ఎడదీయాలని చూస్తున్నావు. దొంగేడుపులనే నాకు తెలుసు. అసలు నువ్వు మా నాన్న నన్ను ఎడదీయాలనుకుంటున్నావు. అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే నాకు మనశ్శాంతి. బయటపో, బయటపో. చెప్పేది వినండి. నీ వల్ల మనశ్శాంతి లేదే. బయటపో. ఈ సంగతి చెప్తా ఉండు. దీన్ని ఇంట్లోంచి పంపించేయాలి, లేదంటే మా ఇద్దరు గొడవలు పెడతా. ఏయ్ పోవే, పో. కనవ మాకు నాకు ఇంకోసారి. అయ్యో అయ్యో వద్దండి, నేను చెప్పేది నమ్మండి. ఇంకోసారి ఇక్కడ రావా. అసలు నా కొడుకులు ఏంటి గోల? ఆ పిల్లని చంపేసేలా ఉన్నారు. చెప్తా వెళ్ళి పని. అయ్యో ఏమండి? అరే రే, ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యో, నేను చెప్పినా కూడా వినిపించుకోకుండా మా ఆయన నన్ను తరిమేశాడండి. ఈ మగజాతి ఇంతేనండి, ఆడపిల్లల్ని అర్థం చేసుకోరు. మీరెంత చెప్పినా వాడు నమ్మడు. మా మామగారు నన్ను రేప్ చేయబోయారండి. ఆ నా కొడుకు అవసరమా ఈ వయసులో? ఎంత చెప్పినా తండ్రి కొడుకులు వినట్లేదండి. వాళ్ళు వినరు. సరే, నువ్వు ఇక్కడెందుకు? వాళ్ళు ఇంకా బెట్టు చేస్తారు. బ్యాగ్ తీసుకో, తీసుకో. నా రూమ్లో ఉండు. పద. ఏడవకు. నువ్వు ఏడిస్తే వాళ్ళు ఇంకా ఏడిపిస్తారు.